అన్న నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మరో సంచలనం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ అరెస్టు. ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ముందుగా అందరికీ నమస్కారాలు. జోగి రమేష్ అరెస్టు అదో పెద్ద సమస్య కాదు, అదో పెద్ద చర్చ కాదు. గతంలో బీసీ కార్డు అనే కార్డుని ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నారు. బీసీ కార్డు అంటే తప్పు చేసినోడికి ఏ కులమైన ఏదైనా కానీ ఒకటే. ఇప్పుడు బీసీ జోగి రమేష్ అరెస్ట్ అన్నారు. అరెస్ట్ ఎందువల్ల చేశారు? మన లిక్కర్ స్కామ్లో జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే అరెస్ట్ చేశారు. లేదు నువ్వు నిజాయితీవంతుడు నీతిపరుడు అనే పరిస్థితి ఉంటే రేపు నువ్వు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కోర్టులో నిజ నిర్ధారణ అయింది. కోర్టులో నిర్ధారణ చూపించుకోవాలా నువ్వు. నేను మా సాటి బీసీ కులస్తుని బీసీ అంటే అంత తక్కువ, బీసీ వాళ్ళని తేలిగ్గా చూస్తుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే భావన వస్తుంది మీకు. బీసీ కార్డు ఇప్పుడు గుర్తొచ్చింది జోగి రమేష్ గారు మీకు. గతంలో కొల్లు రవీంద్ర గారు కూడా బీసీఏగా, అచ్చెన్నాయుడు గారు కూడా బీసీఏగా. ఎటువంటి సంబంధం లేకుండా ఎక్కడో జరిగిన మర్డర్ని తీసుకొచ్చి కొల్లు రవీంద్ర గారిని పులివి ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడు కనపడలేదు మీకు బీసీ కులం అంటే. మీ అరెస్ట్ వచ్చేసరికి బీసీ కులమా? వేరే అరెస్ట్ వచ్చేసరికి ఏమి ఉండదు, అదే తప్పు వాళ్ళు. అంటే మీరు చేసేదేమో నిజాయితీవంతులు, మీరు అవతల వాళ్ళు చేస్తేనేమో అవినీతి పరులు. బీసీ కార్డు ఇప్పుడు గుర్తుకు వస్తుంది మీకు, గతంలో లేదు. మీరు తప్పు చేసిందని బీసీ కులాలని అడ్డం పెట్టుకోవడానికి ఎట్లా? ఈ రాజకీయం ఏంటండి మీది? ఈ రాజకీయం ఎప్పటికీ కరెక్ట్ కాదు. మీరు తప్పు చేశారు. గతంలో లిక్కర్ స్కామ్ మొత్తం మీరే చేశారు. ఆ జనార్దన్ గారు వాంగ్మూలం ఇచ్చారు, దాన్ని బట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదన్నా ఉంటే పోలీసులు విచారణ జరిగిద్ది, విచారణలో కోర్టులో తేలిద్ది. ఆ కోర్టులో తేలినప్పుడు మీరు నిర్దోషులో దోషులు అనేది అప్పుడు అర్థమైద్ది. దానికి బీసీని వాడాల్సిన పని దయచేసి బీసీ కార్డును వాడకాకండి దయచేసి. ఇక్కడ వైసీపీ నాయకులందరూ కూడా ఇప్పుడు పదే ఈ బీసీ కార్డు వాడటాన్ని అసలుకి ఎలా చూడాలంటారు? ఇప్పుడు కల్తీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారు జోగి రమేష్ ని. దాని గురించి మాట్లాడకుండా ఇక్కడ బీసీల మీద దాడి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, బీసీల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ కొత్త వివాదాన్ని తెర మీద తీసుకున్నారు. కులాల మధ్య కుంపటి పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలంటారు? మరి ముందుగా మనం చూడాల్సింది వాళ్ళ పార్టీ నుంచి ఏమో కానీ ఇది కూటమి ప్రభుత్వంలోనే కమ్మకి కాపుకి చిచ్చు పెట్టే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అలాంటిదే ఏ కులానికైనా చిచ్చు పెట్టాలనే ఆలోచనతో వాళ్ళకి ఎక్కడ ఏ మసాలా ఏ విషయం దొరకట్లా. ఇప్పుడు కమ్మకి తెలుగుదేశం పార్టీ, కాపు ఏమన్నా ఇది జనసేన, వాళ్ళిద్దరి మధ్య క్రాష్ పెడదాం, ఇలా వాళ్ళ విడిపోవాలా అనే భావంలో ఉన్నారు. అట్లాగే ఈ బీసీ కులానికి బీసీ కార్డు కూడా ఇప్పుడు బీసీ అచ్చం బీసీ అంటున్నారు. నిన్న అతని అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అది అతని పేరు కాదన్న, ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, అతన్ని అరెస్ట్ చేశారు ఇదే లిక్కర్ స్కామ్లో. ఇలాగే దానికి కార్డు లేదా? ప్రతి ఒక్కరు తప్పు చేసిన వారికి కులం, గోత్రం, మతం ఏమీ లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాల్సిందే. తప్పు చేసిన చట్టపరంగా వాళ్ళు పోలీసులు చట్టపరంగానే శిక్షిస్తారు, శిక్షకు అర్హులు. దానికి ఆ కులం ఈ కులం అని ఎటువంటిది ఏమి ఉండదు, భేదాభిప్రాయాలు ఉండవు. తప్పు చేస్తే ఆ అగ్రవర్ణాన్నైనా తక్కువ వర్ణాన్నైనా ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. తప్పుగానే ఇది చేయాలా. మీ టైంలోనేమో బీసీలు కనపడరు. గత ప్రభుత్వంలో బీసీలను అనగదొక్కి బీసీలను వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి రానియకుండా కూడా ఎలా ముందు కంచెలు ఎలా ముందు గోడలు కట్టిన రోజులు గుర్తుపెట్టుకోండి. జోగి రమేష్ గారు గతంలో బీసీ కులాలని ఎక్కడ కూడా రాయలసీమలో అగ్రవర్ణాలు బీసీ కులాలను ఇంటి ముందు వాళ్ళ ఇళ్ల ముందు నడవకూడదని గోడలు కట్టిన రోజులు ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకుని అది కూడా చూడండి. అప్పుడు కనపడలా మీకు బీసీ కులాలు. అప్పుడు సాటి బీసీ కులాలను ఇబ్బంది పెట్టారని ఆ రోజు బీసీ కులం, ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు, ఆ రోజు అది ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ కనపడలేదు. ఈ రోజు ఏంటి? ప్రభుత్వంలో లేరు, ఏదో నెపం వేస్తామో ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేయాలనుకుంటే ఎవరో చూస్తా ఊరుకోరు. బీసీ కులాలందరూ తెలివిగల బీసీ కులాలందరూ మేధస్తులే, బాగా ఆలోచన పరులే. ఎవరు కూడా నువ్వేదో బీసీ కులాన్ని అంటగా పూసి బీసీ కులాన్ని రెచ్చగొట్టాలంటే ఎక్కడా కూడా కుదిరే పరిస్థితి కాదు. తెలివిగా బీసీ కులాలందరూ ఇప్పుడు బాగా జ్ఞానవంతులే, బాగా చదువుకున్న వాళ్ళే, అందరూ తెలివిగానే ఆలోచిస్తారు. నువ్వేదో రెచ్చగొట్టినంత మాత్రం బీసీ కులాలే ముందుకు వచ్చి ఇది చేసే పరిస్థితి అయితే లేదు. ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఏదైతే కల్తీ లిక్కర్లో నాకు సంబంధం లేదని చెప్పి నేను ప్రమాణం చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు కరుణించలేదు నా మీద, ఆయన నా మీద కక్ష కట్టారు అంటూ మరి ఇంకో ఆరోపణ చేశారు. ఈ ప్రమాణాలతోటే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? నిజంగానే ఆ రోజు ఆయన చేసిన ప్రమాణానికి విలువ ఉందనుకోవచ్చు అంటారా? దుర్గగుడిలో ఆయన చేసిన ప్రమాణానికి దేవుడి కన్నా కూడా దేవుడి గుడిలో ప్రమాణం చేశారు. దేవుడి కన్నా కూడా మన ఆత్మసాక్షి ప్రమాణంగా గొప్పది.
మీరు మీరు ఎమ్మెల్యేగాను మంత్రిగాను ప్రమాణం చేశారు. మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా ఆత్మసాక్షిగా ప్రమాణం చేశారు. ఏది ఎటువంటి అన్యాయాలు అక్రమాలు చెయ్యం, నీతిగా నిజాయితీగా పరిపాలిస్తామని చెప్పి మీరు చేశారు. ఆ రోజు ఆ ప్రమాణం చేసిన తర్వాత మీరు ఎన్ని అన్యాయాలు అకృత్యాలు చేశారో మీకు మీ మనస్సాక్షికి తెలుసు. అలాంటి ప్రమాణాలు గతంలో ఎలాంటి ప్రమాణాలు ఎన్నో చేశారు. భగవద్గీత సాక్షిగా, ఆ రాజ్యసభ సాక్షిగా, రాజ్యాంగ సాక్షిగా ఎన్నో ప్రమాణాలు చేసి మీరు ఆ ప్రమాణాలను తొంగలో దొక్కి మీరు ఎన్ని అన్యాయాలు అకృత్యాలు చేశారు. మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన ఎన్ని మటర్లకి ఎన్ని మానభంగాలకి కారకుడయ్యాడో అవన్నీ జనాలు తెలుసు. మీరు ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతమంది ఉసురు పోసుకున్నారో మీరు ప్రమాణం చేసి మరి పూర్తిగా మీరు చేయాల్సింది చేయలేదే. ఇప్పుడు మీరు నేను ప్రమాణం చేశారు దుర్గమ్మ గుడి సాక్షిగా. మీరు అంతకుముందు ప్రమాణం చేసి ఎన్ని ఇది చేశారు, ఎంత అబద్ధాలు చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు. మీ నియోజకవర్గ ప్రజలను అడిగితే తెలిసింది. మీరు చేసిన దుర్మార్గాలు దాష్టికాలు మీ నియోజకవర్గ ప్రజలు అన్ని వివరంగా చెబుతారు. రాష్ట్రం మొత్తం చూసింది. మీరు ఎమ్మెల్యేగా మంత్రి కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళి ఇది చేశారు. అవన్నీ గుర్తులేదా మీకు? చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది రాజ్యాంగ పరంగా తప్పు చేసిన వారిని ఒక రోజు అటు ఇటు ఎప్పుడైనా తప్పు చేసిన తప్పు పడాల్సిందే, శిక్ష అర్హులే వాళ్ళు. దానికి బీసీ కులము, అన్యాయము, అక్రమం. మీరు అన్యాయం అనుకుంటున్నారు కాబట్టి అక్రమం కోర్టులో తెలుసుకోండి. కోర్టు మీరు నిర్దోషి అంటే నిరూపించుకుంటే మీరు వైట్ కాలర్తో బయటికి రండి. దానికి ఎప్పుడేం చేయలేరు. ఇప్పుడు దీనికి మిమ్మల్ని అరెస్ట్ చేసిన దానికి బీసీ కులాల మీద దాడి అంటే ఏ బీసీ కులం కూడా సహించే పరిస్థితి కాదు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఈ కల్తీ మద్యం కేసులో వరుస పెట్టి అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఇదైతే ఆగట్లేదు. ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందంటారు? ఈ కల్తీ మద్యం కేసు చివరికి ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు ఈ కల్తీ మద్యం కేసు ఎవరైతే ఇప్పుడు నేనే తప్పు చేసి మనుషులు పైకి చేయలేదని చెప్పుకోగానే సరిపోదు. ఆ భయం అనేది నా మనసులో వెంటాడుతూనే ఉంటుంది. అలాగే ఆ కల్తీ మద్యం కేసులో ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన మెయిన్ లీడర్, మీ లీడర్ ఎవరనేది అది పెరుమాలకి ఎరుకన్నట్టుగా ఆ తప్పు చేసిన లీడర్లందరికీ వన్ బై వన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ టైం కూడా దగ్గరికి వచ్చింది. ఖచ్చితంగా మీ వైసీపీ క్యాడర్ లీడర్ అనే వ్యక్తి టోటల్గా అక్కడ దాకా వెళ్ళి ఆ రోజు కూడా ఇదైంది. ఎవ్వరు తొందరపడాల్సిన పని లేదు. తప్పు చేసిన మనసాక్షి, తప్పు చేసిన వాడి మనసులో భయం అనేది ఎప్పుడు గుండెల్లో రైలు పరిగెడుతూనే ఉంటే ఆ భయం అనేది ఇప్పుడు మీ నాయకులతో మొదలైంది. ఆ అగ్రనాయకుడి దగ్గర దాకా వెళ్ళి కూడా అగ్రనాయకుడు కూడా అరెస్ట్ అయ్యే రోజులు దగ్గరగా ఉన్నాయి. దీంట్లో అసలు ఏదైతే కనుక తెలుగుదేశం పార్టీ నాయకులే ఉండి ఈ కల్తీ మద్యం స్కామ్ లో కావాలని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ కోసం మాత్రమే వైసీపీ నాయకులను ఇరికిస్తున్నారు అనేది ఒక వాదన తెర మీదకి వచ్చింది. ఏదైతే కనుక జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయకుండా జోగి రమేష్ని అరెస్ట్ చేయడం అంటే ఎందుకు అంటూ మళ్ళీ ఇంకొక వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? కల్తీ మద్యం కేసు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసి మా మీద ఆరోపణ. కల్తీ మద్యం అనేది ఇప్పుడు కాదు, స్టార్ట్ అయింది. మీ ప్రభుత్వంలో వచ్చాక మీరు సొంత బ్రాండ్లు తయారు చేసి సొంత బ్రాండ్లు అమ్ముకోవడానికి గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ మీరు వైన్ షాపులు పెట్టి మీ గుమస్థానం పెట్టుకుని మీరు ఇది చేశారు. గతంలో 2014-19 మధ్యలో కంపెనీ డిస్టిలరీ కంపెనీలే ప్రభుత్వం నడిపింది. మీరు మీ ప్రభుత్వం వచ్చిన మీ సొంత బ్రాండ్లు, మీ సొంత అనవాయికులకి మీరు సొంత బ్రాండ్లు బిజినెస్ జరగడం కోసం మీ సొంత కంపెనీలని ప్రభుత్వం తరపున మీరు అమ్మి మీరు కొత్త బ్రాండ్లు తయారు చేశారు. 2024 నుంచి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో సొంత బ్రాండ్లు, సొంత కంపెనీలు, పాత బ్రాండ్లనే క్వాలిటీ గల మద్యాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వం నడుపుతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ ప్రభుత్వంలో సంబంధం లేని ప్రెసిడెంట్ మెడలు, ఆ మెడలు, ఈ మెడలు కొత్త బ్రాండ్లు తయారు చేశారు. ఇక్కడ అది కాదు, పాత బ్రాండ్లనే చంద్రబాబు నాయుడు గారు పునరుద్ధరించి పాత కంపెనీలకే డీలర్షిప్లు ఇచ్చి చేశారు. ఇది మీరు అంటున్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు లిక్కర్ స్కామ్ చేశారని. ఎటువంటి స్కామ్ అనేది ఇప్పుడు మీరు అన్నట్టుగా సిబిఐకి అప్పచెప్పినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటువంటిది మీకే ఇబ్బంది. మీ ప్రభుత్వంలో చేసిన పనే మీకు ఇబ్బంది. ఎందుకంటే మీరు కొత్త బ్రాండ్లు తెచ్చి మీ ప్రభుత్వం ద్వారా మీ అనవాయుల ద్వారా మీ నాయకుల ద్వారాగా గుమస్తాలకు పెట్టి అమ్మించారు. ఇప్పుడేమైనా ప్రభుత్వం ద్వారాగా పార్టీ కార్యకర్తల ద్వారా అమ్మట్లేదు. మేము అమ్ముకోవాలంటే మా సొంత బ్రాండ్ అయితే మేము అమ్ముతాం. మాకు అవసరం లేదు కదా.
కంపెనీలు ఇచ్చిన బ్రాండే క్వాలిటీ గల మద్యం, నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అందుబాటులో అందిస్తున్నాం. ఇప్పుడైనా ఏమి ఇబ్బంది ఉండదు. మీ ప్రభుత్వంలో జరిగిన ఈ ఇబ్బందినే ఈ ప్రజలు గమనించి ఆ తప్పులనే ఇప్పుడు ప్రజలు బయటికి తీశారు. దానివల్ల మీకు వచ్చిన ఇబ్బంది అదే. కానీ ఏదో దొంగ అన్న చందాన మీరు తప్పు చేసి మా మీద నెప్పమేస్తే అది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా జనాలు చూస్తూనే ఉన్నారు. ఆ బ్రాండ్లు ఎప్పుడు వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి అనేది క్లియర్గా జనాలకు అర్థమవుతుంది.